క్లారిటీగా చెప్పవే, నేను ఇంకా ఫామ్ లో ఉన్నాను అనుకుంటారు. ఇక్కడ తల్లపడినా ఇంకా నువ్వు చల్లపడలేదులే. నువ్వు ఎంత పొగిడినా ఇక్కడ పొడిచేదేం లేదులే. ఏంటే పెనిమిటి, చలికాలంలో వణుకుతున్న చంటి పిల్లోడ్లా వణుకుతున్నావు. నువ్వు మాత్రం వనక్క వానా వానా వెళ్ళు వేసి తెప్పేస్తున్నావా? నువ్వు వణుకుతానే ఉన్నావు. ఆ పేపర్ తీసుకుని రాబో. తీసుకొస్తా. దీని మరి సూర్యుడు అన్నట్టు చేస్తుంది ఇది. నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు. నీళ్ళలో ఉంటది మొసలి, నువ్వు ఇప్పుడు ముసలి. అబ్బో, ఎండలో కరుగుతుంది ఐస్, నీకు అయిపోయింది వయసు. ఊరి చివరి ఉంటది డాబా, పగులుద్ది నీ గోబా. టాబ్లెట్లు ఇటీ. ఏం చూస్తున్నావు? కళ్ళు కనపడడానికి ఇందులో ఒక టాబ్లెట్ వేసుకోమన్నారు. వేసుకో మరి. అందులో ఏ టాబ్లెట్ అనేదే కనిపించట్లే. ఈ రోజు ఏంటి మర్చిపోయావా? మనకి పెళ్లి రోజు కదా, మర్చిపోయావు. నాకు ఏదైనా గిఫ్ట్ కొనివ్వు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి మీకు? బంగారం పెరిగితే డబ్బులు, చిట్టీకి డబ్బులు, కిట్టి పార్టీకి డబ్బులు, ఎన్ని డబ్బులు పెట్టాలి మీకు? డబ్బులు పెట్టి పెట్టి మాకు మబ్బులు ఎగురుతున్నాయి. ఏమైందిరా నీకు? ఇలా కుక్కలా మురుగుతున్నారా? నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినప్పుడే నీకు డబ్బులు ఖర్చు అవుతుంది అని గుర్తుకొస్తుందా? నువ్వు తాగేటప్పుడు ఆ ఖర్చు అవుతుంది అని నీకు గుర్తుకు రాలేదా? నాకు డబ్బులు ఖర్చు పెట్టు, నాకు ఒక గిఫ్ట్ కావాలి. ఇన్ని రోజులు నీతో గడుపుతున్నాను కదా, నాకు డబ్బులు ఖర్చు పెట్టి ఒక గిఫ్ట్ కొని ఇవ్వు. నీకు డబ్బులు కావాలా, విడాకులు కావాలా? ఏదేమైనానే ఒక మాట చెప్తా, ఏమనుకోకు. చెప్పు. ఇంట్లో ఆడాళ్ళ వల్లే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఏంటి? ఆడవాళ్ళ వల్లే ఖర్చు అవుతున్నాయి. మగవాళ్ళ వల్ల అవ్వట్లేదా? నువ్వు తాగలేదా? మేము నెల రోజులు తాగింది, మీరు ఒక్క రోజు బ్యూటీ పార్లర్కి వెళ్తే అయిపోతుంది. మరి మేము అందంగా కనపడాలి కదా, అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము. మేము తాగుతుంది కూడా అందుకే, మీరు అందంగా కనపడాలనే. అయినా సరే నువ్వు నాకు ఖర్చు పెట్టాలి, నాకు గిఫ్ట్ కావాలి. ఏమే చెప్పు. ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నేను అంటున్నా, లేదు మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నువ్వు అంటున్నావు. ఇది ఖచ్చితంగా డిసైడ్ చేయాల్సిన మ్యాటరే. ఆడవాళ్ళు ఖర్చు పెట్టలేదు, మగవాళ్ళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మేము దాచుకుంటున్నాము. మనమే కాదు కదా, ఇంకా ఆడవాళ్ళు మగాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళనే అడిగి తేల్చుకుందాం. అరే మగాళ్ళు రండిరా. అడే ఆడవాళ్ళు రండిరా. ఇదిగో అప్పారావు గారు, భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మీరు ఎవరి పక్కన నిలబడతారు? ఎవరి వైపు నిలబడలేను బాబు. అదేంటి? మోకాలు నొప్పులు. హాయ్ జెస్సీ. హాయ్ జెస్సీ, ఈ రోజు 7 o'clock మా ఇంటికి వచ్చే. అమ్మో నేను రాను. ఎందుకు? ఇవాళ మా హాస్టల్లో ఇంత చికెన్ పెడుతున్నాడు తెలుసా? వాడు చికెన్ తింటమే జీవితాంతం. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆది ఏంట్రా సడన్ గా ఇటొచ్చు అతని పక్క వెళ్ళా? చూడండి, ఈ రోజు నీకు సభ్య సమాజానికి అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను శేఖర్ భాషని లవ్ చేస్తున్నాను. కానీ సమస్య ఏంటంటే శేఖర్ భాష మొహంలో లవ్ కనబడట్లేదు. అతను లవ్ ఉండదు, ఓన్లీ లైవ్లే. మగి అయినా నువ్వు లవ్ చేస్తున్నావు, తర్వాత పెళ్లి చేసుకుంటే మిడ్ నైట్ లో లేపి లేపి ఆ క్రింజ్ పంచులు చెప్తాడు. ఏమరా తేజు, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఏంటి ముసల్ది అయింది? ముసలిదే అయింది అనకూడదు, ముసలోడు అయ్యావేంటి అనాలి. నరేష్, ఎవరితను? ఇతను తెలియదా నీకు? ముసలోడే గాని మహానుభావుడు అంటారు కదా, ఆ ముసలోడు ఈడే. తమ్ముళ్ళు, ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళే ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నా, లేదు మగవాళ్ళని మా ఆవిడ అంటది. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఆడవాళ్ళే. ఆడవాళ్ళు వేటిలో పెడతారు చెప్పండి. ఆడవాళ్ళు ఎక్కువగా అబ్బాయిలకే ఖర్చు పెడతారు నేను అనుకుంటున్నాను. ఏడిస్తున్నాడు మనోడు. మగవాళ్ళు అయితే మందుకి, సిగరెట్లకి, కార్లకి ఇట్లా బలాదూర్ తిరిగి ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు చీరలకి, నైటీలకి, ఫ్రాకులకి. ఈ మధ్య చీరలు ఎవరు కట్టుకోవట్లేదు, ఇంట్లో ఉన్న నైటీలే, దానికి కూడా ఖర్చు పెట్టడం లేదు. అమ్మా బంగారం, నువ్వు కబుర్లు ఆడొద్దు. మీరు షాపింగ్ కెళ్ళి ఒక వస్తువు అంటారండి, 100 వస్తువులు కొంటారు. ఆ 100 వస్తువుల్లో 99 మీకు అవసరమైనవే. నేను ఒక పంచాయతీ తీరుస్తున్నా. ఆడవాళ్ళు నైటీలకు పెడతారు, మగవాళ్ళు 90లకు పెడతారు. అంకిత నువ్వు చెప్పు ఇప్పుడు. ఆడవాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు? బంగారం కోసం ఖర్చు పెడతారు. అది మీకు ప్రాపర్టీయే కదా, దాని రేట్ ఎలా పెరుగుతుంది? మీరు సంపాదించినంత ఇంకే ఇన్వెస్ట్ చేస్తున్నానా? నువ్వు రాసి పంపించు, నాకు అర్థం కాదు అది.
మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారా? నువ్వు చెప్పు. ఆడాలే కదా, వాళ్ళే ఎక్కువ ఖర్చు దేనికి పెడతారు. ఖర్చు పెడతారు? మేకప్లు కానీ, డ్రెస్సులు కానీ, చెవులీలని, ముక్కు పొడుగులని, అబ్బో చెప్పవసరం ఒకటిగా చాలా ఖర్చు పెడతారు. తేజు నువ్వు చెప్పరా. యువర్ మనీ ఇస్ మై మనీ అండ్ మై మనీ ఇస్ మై మనీ. వీడి డబ్బులైనా ఆమె అంట, ఆమె డబ్బులైనా ఆమె అంట. అంటే మాకు ఇంగ్లీషులు రావు. ఆవిడ చెప్పింది అర్థం కాక మేము అందరం బిత్తర చూపు చూస్తుంటే నువ్వు వచ్చి ఆవిడ మనీ ఇటు మనీ ఇటుపక్క వీళ్ళు చెప్పిన పాయింట్లు సాలిడ్ గా ఉన్నాయి, ఇటుపక్క మీరు చెప్పిన పాయింట్లు సాలిడ్ గా ఉన్నాయి. డబల్ సాలిడ్ గా ఉన్నాయి. లేదు, డబ్బులు సాలిడ్ గా ఉన్నాయి, అవి మీరు అయిపోగొడుతున్నారు అంతే. కాబట్టి ఇది తేల్చాలంటే ఇంకొక ఇద్దరు లేడీస్ వస్తారు. హలో అండి, నమస్తే. ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఈ రోజు మా పెళ్లి రోజు. అయితే ఏదో చిన్న డిస్కషన్ లో ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నాను, లేదు మగవాళ్ళే ఎక్కువ ఖర్చులు పెడతారని ఆయన అంటున్నాడు. నువ్వు అంటున్నావే. చూడండి ఆది గారు, ఆ. డబ్బు అనేది ఒక జబ్బు. అది మామూలుగా చెప్పు, ఎందుకు నువ్వు జబ్బు వచ్చినట్టు చెప్తాను? ఒక పెద్ద ఆయన ఏం చెప్పారో తెలుసా? ధనం మూలం ఇదం జగత్ అన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇలాంటివి ఏం చెప్పకుండా ఒక మూలలో కూర్చోమని దాని అర్థం. అలా కాదండి, ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చి పడింది అది చెప్పండి మాకు ముందు. ఒక గిఫ్ట్ అడిగితే నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నానని నా మీదకి వచ్చి అరిస్తున్నాడు. ఒక మొరాలు పువ్వు కూడా నాకు ఇవ్వలేదు తెలుసా? మొగలి పువ్వా? ఒక మోర పువ్వు కూడా ఇవ్వలేదు అని. ఇస్తా, వెయిట్ చేయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎవరు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, దాని మీద ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనమాట. అయితే డీటెయిల్డ్ గా ఈ విషయం మీద ఈ రోజు చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాము. ఓకేనా? Okay. సో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి డిబేట్. ఆ డిబేట్ స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. ఇంతే ఖర్చు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, జెంట్సా లేడీసా? డీటెయిల్ లో తెలుసుకుందాము. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ రోజు ఒక మంచి మెసేజ్ తో కూడా వచ్చాం కాబట్టి రష్మి మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. డన్ మ్యామ్. జనరల్ గా 1వ తారీఖు శాలరీ క్రెడిట్ అవ్వగానే 1 వీక్ లో శాలరీ అయిపోయి అసలు ఎలా ఎక్కడ మాయమైపోతుంది అంతా? అండ్ ఎక్కడో 31st మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర ఎండింగ్ రాగానే ఎక్కడి నుంచో తెలియకుండా ఎన్నో ఫైనాన్షియల్ కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. బ్యూటీ పార్లర్లు మూసేస్తే ఈ కష్టాలు అవుతాయి. అలా అనుకుంటే బార్లు పబ్బులు కూడా మూసేస్తే అవి కూడా మూసేయాలి, ఎందుకంటే అవి కూడా మీరే తాగేస్తున్నారు కదా. ఖర్చులు ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఆడవాళ్ళ మగాల? 1వ తారీఖు పేమెంట్ రాగానే డబ్బులు ఎక్కడ మాయమైపోతున్నాయి? ఆడవాళ్లే చేస్తున్నారు. మగవాళ్లే చేస్తున్నారు ఖర్చులు. మాకేముంటాయి ఖర్చులు? ఖర్చులు పక్కన పెట్టి సేవింగ్స్ అనే ఒకటి ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అవునా కారా? అలాంటి ఒక సేవింగ్స్ తో కనెక్టెడ్ ఉన్న గేమ్ నేను ఇప్పుడు ప్లాన్ చేస్తాను. చిన్నప్పుడు గల్లా గురుగు పిగి బ్యాంక్స్ లో మనం 1 రూపీ 2 రూపీస్ అట్లా మమ్మీ వాళ్ళు వెజిటేబుల్స్ తీసుకొని వస్తే మిగిలిన చేంజ్ అంతా పెట్టుకునే వాళ్ళు కదా. సో అలాంటివి నేను ఇక్కడ 6 తీసుకొని వచ్చాను. ఓకే, సో ఇద్దరు టీం నుంచి కొన్ని పార్టిసిపెంట్స్ వచ్చి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, నేను దేవుడి పేరు చెప్పి ఈ గల్లాని పగలు కొడతా. ఎవరు వచ్చి ఎక్కువ చిల్లర ఏరుకుంటారో వాళ్ళకి సేవింగ్స్ అవుతుంది, అట్ ద సేమ్ టైం విన్నింగ్ కూడా వాళ్ళదే. సో ఇటువైపు నుంచి భాషా గారు రండి, అండ్ ఇటువైపు నుంచి లిరీషా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. డాన్సే ఇంత చిల్లరగా చేశారంటే చిల్లర మావాడిదే. ఆల్ రైట్, సో లిరీషా గారు అండ్ భాషా గారు, సరే చెప్పండి సేవింగ్స్ మీద మీ అభిప్రాయం. ఆడవాళ్ళకి సేవింగ్స్, మగవాళ్ళకి షేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. తెంగరోడ్లు కాకుండా తెలుగుగా సమాధానం చెప్పు. ఇది మేము ఒప్పుకుంటా. ఫస్ట్ సరెండర్ అయిపోయారు, ఇంకా గల్లా పగలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరేమంటారు సేవింగ్స్ గురించి? సేవింగ్స్ అంటేనే ఆడవాళ్ళు, సో సేవింగ్స్ లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సో ఏంటి ఖర్చు మీద మీ అభిప్రాయం? మగాళ్ళకే ఎక్కువ ఖర్చులు ఉంటాయి యాక్చువల్ గా. ఒప్పుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జీతం రాగానే ఫస్ట్ ఈఎంఐ కట్టి, తర్వాత ఆ అమ్మాయి కట్టి, ఆ అమ్మాయి కట్టి, ఎంతమంది అమ్మాయిలు కడితే అమ్మాయిలుగా మా జీవితం అంతా కష్టం అయిపోతుంది. ఓ, మీరు అంటుంది ఈఎంఐలు కాదు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అంటున్నారు. చెప్తున్నా నేను కూడా. ప్రస్తుతానికి చిల్లర ఎవరు బాగా ఏరుకుంటారో చూద్దాము. అది ఏరుకోపోయినా పర్లేదు కానీ ఆ హుండీ తీసి మనం నెత్తి మీద కొట్టేస్తాం.
ఆడవాళ్ళు పగలు కొడతారు, మగవాళ్ళు రాత్రి కొడతారు. వారిని ఇప్పుడే కొడతానండి ప్లీజ్ నేను ఆయన్ని. ఫస్ట్ టైం దీపిక అని చూస్తుంది, నాకంటే ఎక్కువ ఉన్నాడు. ఆడవాళ్ళు పగలు కొడతారు, మగవాళ్ళు రాత్రి కొడతారు. మేమందరం కలిసి నువ్వు కొట్టబోతున్నాము. అందరం కలిసి ఇప్పుడే కొడతాం మిమ్మల్ని. గణపతి బప్పా మోరియా. ఆల్రైట్, సో భాషా గారు ఎన్ని కాయిన్స్ ఏరుకున్నారో లెట్స్ సీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. yes 21. మీరు ఇవి ఎక్కువ ఏరుకున్నారు. 1 24. One more wicket ఇటువైపు down. భాషా నువ్వు చెప్పింది కరెక్టే. మగాడంటే షేవింగ్సే కానీ ఆడవాళ్ళంటే సేవింగ్స్. అబ్బా ఏం చెప్తురి. Thank you so much శేఖర్ భాషా గారు and congratulations Lirisha. ఆల్రైట్, సో ఇంతమంది మధ్యలో ఒక మంచి క్యూట్ చాలా పద్ధతిగా ఉన్న కప్పలు ఉన్నారు కదా. ఇటువైపు మీ కొడుకు అప్పి గారు అండ్ మీ కోడలు లక్కీ గారు. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. ఈ పిగ్గీ బ్యాంక్ ని పగలగొట్టిన తర్వాత మాక్సిమం నేను ఈ బ్లాక్ పేపర్ లోపలే చేస్తానండి. మీరు కూడా ఈ లోపలే చిల్లర్ని ఏరుకోవాలి. ఓకే రెడీ? సో ఏరుకొండల వారా వెంకటరమణ గోవింద గోవింద పట్టు. ఏ మాటికి ఆ మాట, ఆడవాళ్ళు ఇంటికి లక్ష్మి అని అందుకే అంటారు. ఇది కరెక్ట్ కాదు రష్మి, నా బౌల్లో నుంచి తీసేసింది. ఏది ఒకటే ఉండాలి. ఇంటికి ఆడవాలి కదా లక్ష్మి. ఏదో మా చెప్తున్నారు తీసుకోకూడదని ఏం చెప్పలేదు కదా, డబ్బులు గల్లా నిండాలి అంతే. రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళకూడదు. మీరేమన్నారు? పగలగొట్టారు, ఏరుకోమన్నారు. అవును. నా దాంట్లో తీసుకుంటావా? మూడు పెళ్ళ మధ్య రూల్స్ ఉండకూడదు కదండి. ఆ డబ్బుల దగ్గర రూల్స్ లేవు. నో రూల్స్ కదా, బ్రేక్ ద రూల్స్ కదా. సో ఎలాగో ఇప్పుడు అప్పి గారు లక్కీ గారు మధ్య లక్కీ గారే విన్నారు. మీ చిన్నప్పుడు మీరు ఫాలో చేసేవాళ్ళ? అయ్యో, డిబ్బీ పగలగొట్టి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ డిబ్బీ మాకు చాలా చెప్పండి, ఒక రకమైన బ్యాంకు. మా పిల్లలు డిబ్బీలో డబ్బులు దాచుకుంటే హైదరాబాద్ కి రావడానికి ఆ డిబ్బీ చెదగొట్టి డబ్బులు తీసుకొని టికెట్ కొనుక్కొని హైదరాబాద్ వచ్చేవారు. డిబ్బీ పగలగొట్టి హైదరాబాద్ వచ్చారు కాబట్టి అప్పి అయ్యారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చి దినేష్ అండ్ సానియా. ఆల్రైట్, సో దినేష్ గారు సేవింగ్స్ మీద మీ అభిప్రాయం? నేను అబ్బాయిలే బాగా చేస్తారు సేవింగ్స్ అని నమ్ముతా. మీరు నమ్ముతారా? సరే, ఈ గేమ్ తర్వాత తెలిసిపోద్ది. సానియా మీరేమంటారు? నా దృష్టిలో అమ్మాయిలు ఎక్కువ సేవింగ్ చేస్తారు. అది మేము చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నా. రెడీ రష్మి? రెడీ. 3 2 1 ఆల్ ది బెస్ట్. ఆల్ రైట్, వండర్ఫుల్. చాలా స్పోర్టివ్ గా ఆడారు. సానియాది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20, 21. 21. 21. 1, 2, 3. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 19, 20, 20, 21, 22, 23. చూసారా అబ్బాయిలు కూడా సేవ్ చేస్తారు. yes. అప్పుడప్పుడు ఫస్ట్ విన్నర్ అబ్బాయిల తరఫు నుంచి మీరే. అయితే మీ తరఫు నుంచి ఇప్పుడు జెస్సీని పిలుద్దాం, ఓకేనా? షూర్. ఓకే, కమ్ జెస్సీ. అండ్ ఇటువైపు నుంచి ఆర్నా. మీరు బోల్స్ పట్టుకున్నారా? ఓకే, పగలగొట్టమంటారా? 3, 2, 1. నన్ను ఒక్కసారి నమ్మరాదే రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంటే పిల్ల రట్టాటటా రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు కుళ్ళు కట్టుకుంటే పిల్ల రట్టాటటా ఇక్కడ 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 ఇక్కడ. అరే జెస్సీ తక్కువ అయితే నా దగ్గర 4 రూపాయలు. ఫస్ట్ జెస్సీది చెక్ చేద్దాము. 1, 2, 3. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 22, 23. సూపర్. నువ్వేరా ఇంకా డౌట్. 1, 2, 3. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22. అయ్యో అయ్యో. ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి జెస్సీ. సో సారీ అర్నా, మిస్ బై 1 కాయిన్. అర్నా, నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యి. ఏం ప్రామిస్ చేయాలి? ఆ కాయిన్స్ ని తీసుకెళ్లి ఒక ప్యాంట్ కొనుక్కో. ఒక ప్రామిస్ చేయి, ఆ కాయిన్స్ తీసుకొని ఇంకా మాట్లాడకూడదు నువ్వు. సరే, ఇప్పుడు మీరు ఒక ప్రామిస్ చేయండి. నీకు ప్యాంట్ కావాలా? కాదు, వచ్చి గేమ్ ఆడండి. నేనా? రండి, దీపిక, నాది గారు, మిస్టర్ అండ్ మిస్సెస్. థ్యాంక్ యూ జేసీ, థ్యాంక్ యూ అర్నా. సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎడలో ఎలా ముసలోళ్ళే గాని మహానుభావులు. ఈయన వయసులో కూడా ఏం చేయలేదు, వయసు అయినా కూడా ఏం చెయ్యడు. అంత పెద్ద కొడుకు ఇక్కడే పెట్టుకొని ఏంటే ఆ మాటలు. రష్మి గారు, ఇప్పుడు అందరూ గణపతి బప్ప మోరి అన్నారు, ఏడుగుంటలవాడ అన్నారు. నేను కూడా అనాలి కదా. ఏంటి? నా ఆయన మీద నాకు ప్రేమ కాబట్టి ఓం ఆదికేశవా నమః కొట్టండి. ఇప్పుడు కొట్టేసా. ఏవే ఏ మంత్రాలే నువ్వు చదివి? మన బంధం ఎంత స్ట్రాంగ్ చూసారా? ఇంత స్ట్రాంగ్ కాదు. 3, 2, 1 బ్రేక్. ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ. పట్టండి. ఏ దీపిక, అది ఆడని తీసుకోపో. అన్నేరో ఏరుకో ఏరుకో పో. ఇగో ఏరుకో. అక్కడ ఉంది. దీపికారా, ఇగో ఏరుకో. ఆది గారు, ఏంటిది? ఏరుకో. మాకు వద్దండి, మాకొద్దు, మీరు తీసుకోండి. మీ చిల్లర్లు మీరే ఏరుకోండి. 1, 2, 3. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 19, 20. ఇంకెంతకంటే ఏం కావాలి? దీపికాది కౌంట్ చేస్తున్నాము. ఏందో పింకులు కూడా ఏరు. 2, 3. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. 27, 28, 29, 30, 31, 32. హైయెస్ట్ కాయిన్ ఏరుకున్నది దీపిక.
అటు అంటే బాగా చల్లదాని నువ్వు. సో మొత్తానికి లేడీస్ ఎక్కువ సేవింగ్స్ చేస్తారనేది ఈ గేమ్ తో తెలిసిపోయింది. వెల్ డన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వండర్ఫుల్ ప్లేయింగ్, వండర్ఫుల్. ఇప్పుడు ఒక స్పెషల్ స్కిట్ మీకోసం. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ. రాజా ఏంట్రా ఇది? వెంకటేష్ రాజా. ఆయన అంటే ఫ్యామిలీ మ్యాన్. మరి నేను ఫ్లాష్ మ్యాన్. చిన్న కథ కదిరిద్యా. సరే సరే వదిలే. ఇంతకి నువ్వు? అయ్యో పుచ్చుకు పుచ్చుకు సుధాకర్ లా చేశారా? గాలిపటాలు సుధాకర్ లా చేసావు ఒకడాగా. మేము దొంగతనం వృత్తి చేస్తుంటామండి. చాలా దొంగతనాలు చేసాం ఇప్పటి వరకు. అవునరా, నేను ఒక విగ్రహం కొట్టేసాం కదా, ఎక్కడ పెట్టావు అది? పక్కనే ఉంది. సరే అది తీసుకుని. అయ్యో పోలీసులు వచ్చేలా ఉన్నారు. పద పద. ఇంట్లో దక్కుందా? అరే సౌందర్య వస్తుంది అనుకుంటే ఇంద్రజా వచ్చింది ఏంట్రా? ఎవరో ఒకరు వచ్చారు కదరా. లాక్ చేసావా? చేసేసానక్క. దొంగ బెదవల్లారా, మా ఇంటికే దొంగతనానికి వస్తారా? అది కూడా పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో. ఊరుకోండి, మీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అక్క? మనం అది కాదు, వీళ్ళని ఇక్కడే ఈ చీకటి రూమ్ లోనే బంధించేయాలి. అదే వీళ్ళ కరెక్ట్ పనిష్మెంట్. చీకటి గదిలో చిత కొట్టేవాడితో చీకటి గదిలో బంధించమంటారేంటమ్మా? మీ కాళ్ళు పట్టుకుంటారు, వదిలేయండి. మీ బుగ్గలు పట్టుకుంటాను, వదిలేయండి అమ్మా. దొంగ వెదవ, నా బొగ్గులు పట్టుకుంటానంటావా? ముందు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. నంబర్ ఏంటి అక్క? 100. అమ్మ కూచి అన్న కూచి వడ్డు అమ్మ. అరే చేయనివ్వరా. ఎందుకు? నువ్వు ఇలా పొగట్టం కంటే చేయటమే బెటర్. అది కుడితొట్లే ఉంది. సరే గాని ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం లేదు, వాళ్ళకి కూడా చెప్తుంది సైలెంట్ గా ఉండండి, సెక్యూరిటీ వాళ్ళని అటు పొమ్మనండి అని చెప్తుంది. అయిపోయింది మా సమావేశం. అయిపోయిందా? ఇంతకీ ఏం డిసైడ్ చేశారు? మిమ్మల్ని బయటికి పంపించి పోలీసులకి పట్టడం వల్ల మాకేంటి లాభం? అవును కదా, కాబట్టి పోలీసులకి ఫోన్ చేయడం క్యాన్సిల్. ఎందుకు లాక్ తీయండి, మేము బయటకు వచ్చేస్తాం. అబ్బో, అంతంతా ఏం లేదు. మీరు ఇక్కడే ఒక వారం పాటలో హౌస్ అరెస్ట్ చేస్తున్నాము. వారం పాట? అది చాలా అన్యాయం అండి. నోరు మూసుకొని లోపల పడి ఉండండి. మాకేం కావాలో మేము చెప్తాము, వండి పంపించండి. పంపిస్తాం. మనం వెళ్ళి పడుకుందాం. నాకు నిద్ర రావట్లేదు అక్క. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఖాళీగా పడున్నారుగా, వాళ్ళని పాట పాడమందాం అక్క. పాడదాం, ఏముంది? పాట పాడు. ఏదో ఒక రాగం. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? పాట అంటే మా అక్క పాడుతుంది, విను. అక్క నువ్వు పాడక్క. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే పొద్దున ఎదవగోల. అబ్బా ఏమైందిరా? ఈ ఇంట్లో ఎలకలు దోమలు భలే తిరుగుతున్నాయిరా. వాళ్ళ అక్కన ఒక పాట పాడమని పోతాయి. పడుకోండి చాలు, వీళ్ళ మాటలు వినక్కర్లా. గుడ్ నైట్. ఓ రే, వాళ్ళు పడుకున్నారు. ఆ. మనం ఈ తాళాన్ని తీసి ఆ. నువ్వు ఆ చివరిదాన్ని తీసుకుపో. వారం రోజుల తర్వాత ఈ రోజు మేము మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. అబ్బా, చర్లపల్లి జైలు నుంచి వచ్చినా కూడా ఇంత ఆనందం ఉండదురా. దేనికిరా? అబ్బో, ఆ పాటలు మనం ఎక్కడ అంటాం? ఏదో హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఇటు వెళ్తే కొంచెం ఆకతాయిలు ఉన్నారు, మీరు అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళండి. ఏరా రాజా, నువ్వా? అమ్మాయిని చూస్తే దగ్గరికి వెళ్తావు, ఇప్పుడు దూరం వెళ్తున్నావేంటి? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అమ్మాయిని చూస్తే ఊర కుక్కల మీద పడతావు. చెప్పా కదా అదంతా అప్పుడని. అరే అంజలి గారు కదా, ఏమైందండి మీరు ఇలా బయటకు వచ్చేసారు? ఆ ఇంటి నుంచి నన్ను బయటకు ఎంటేశారు. మీరు అలా పాడినప్పుడు అనుకున్న ఎవరెవరికి ఎంటేస్తారని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? మిమ్మల్ని ఒక వారం పాటు ఇంట్లో ఉంచానని వాళ్ళకి తెలిసిపోయి నన్ను బయటకు ఎంటేశారు. ఏదో ఒక హాస్టల్ చూసుకుందామని వచ్చాను. అయినా వాళ్ళే మనుషులండి, ఎంత అందగత్తిన పట్టుకుని బయటకు ఎలా వదిలేశారా? చచ్చా, అలా తిట్టకండి. ఎవరి మీదైనా ద్వేషం, కోపం పెంచుకోవడం చాలా తప్పండి. వాళ్ళు మనల్ని అసహించుకున్నా పర్వాలేదు, మనం మాత్రం వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు. మీరు రోడ్డును పట్టడమే కరెక్ట్ అండి, రోడ్డును పట్టడమే కరెక్ట్ అండి.
మీరేమి టెన్షన్ పడకండి, మీ దగ్గర టాలెంట్ చాలా ఉంది. నేను ఇక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన అడుగుతాను ఒక్క నిమిషం. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆవిడ చాలా బాగా పాడిద్దండి, మీరు ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పాడలేకపోయిందంటే ఇంకెప్పటికీ పాడలేదు, వయసు అయిపోయిందండి. సరే సరే, పోనీ చిత్రగారిలా పాడుద్దా? చిత్రగారిలా తెలియదు కానీ చిత్ర విచిత్రంగా అయితే పాడింది. మీకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు, మీరు ఒక్కసారి మీ గాత్రంతో ఒక్కసారి పాడితే ఆయన ఉంటాడో పోతాడో చూద్దాం. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను అవ్వడానికి కారణం మీరే. ఈ దారుణం ఇంకెవరికి చెప్పకండి అండి. ఏం అవసరం లేదు, ఫారెన్ నుంచి మా బావ వస్తున్నాడు. ఎవరు అంత క్యారెక్టర్ వేసినోడు? ఆంజలి యు క్యూటీ. ఆంజలి ఎవర్రా? ఆంజలి యు మిస్టర్ రాజా. నా పేరు మీకెలా తెలుసు? ఆంజలి రోజు చెప్తూనే ఉంటుంది. ఆంజలి అంతే, అడిగిన అడగపోయిన చెప్తానే ఉంటది. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకు ఏమైనా తినడానికి తినడానికి తీసుకురా. ఒక్క నిమిషం రా, తెస్తుంది. మీకు ఏం తీసుకురమ్మంటారు? నాకు ఆల్రెడీ ప్లాన్ చేశారు, మీరు వస్తారని తెలిసే తెచ్చా. ఇదిగో మీకోసం ఎప్పుడో ప్లాన్ చేశారు. వావ్, థ్యాంక్ యూ. తాగేటప్పుడు నాకు పాటలు అంటే ఇష్టం, నువ్వెందుకు పాట పాడకూడదు? అంటే నేను పాటలు అవి అంజలిని పిలవనా? అవుతుంది, నేను పాడతానండి. మందు తాగినోడో మహనీయుడో, మందు తాగేటోడు మన దేవుడో. ఇదేంటి ఇల్లు అనుకున్నారా, అది రూమ్ అనుకున్నారా? ఏది పడితే అది చేస్తున్నారేంటి? ఎవరెవరిని చెడగొడుతున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. గెట్ అవుట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఒక్క నిమిషం రాజా, అంజలి నువ్వు చేసింది చాలా తప్పు, ఇందులో అతను తప్పేం లేదు. నీదేరా తప్పు, నువ్వు ఎవరురా అబ్బాసారా నువ్వు? నేను ఫోర్స్ చేస్తేనే అతను తాగాడు, నేను తాగమన్నా కానీ అతను తాగలేదు. ఎందుకో తెలుసా? నీ మీద ఉండే గౌరవం, ఇష్టం, ప్రేమ. కూల్ రాజా, కూల్, బాధపడకెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు. అంజలి ఇవన్నీ వదిలేసి నీకు ఈ రోజు ఘన సన్మానం ఉంది, పద ఆ ఫంక్షన్ లో ఉందాం. ఈ రోజు మన అంజలి పెద్ద సింగర్ అయింది, దానికి కారణం మన యాంకర్ రష్మి, ఆడియన్స్ అండ్ డైరెక్టర్స్. ఇప్పుడు మన అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ నేను ఎంత కష్టపడి పైకొచ్చానో చెప్పారు. ఎస్, చాలా కష్టపడి పైకొచ్చాను. అలాగే నా కష్టాలు కూడా మీ ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఈరోజు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎంతో కష్టపడి జబర్దస్త్లో జడ్జిగా కూర్చొని మీ అందరినీ ఎంటర్టైన్ చేసి మీ అందరి చేత సబాష్ అనిపించుకొని ఒక జడ్జిగా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వచ్చి ఇక్కడ నా జడ్జ్మెంట్ వల్ల చాలా మంది గొప్ప గొప్ప పర్ఫార్మెన్సెస్ ని కూడా ఇంకా ఎలివేట్ చేశాను. అండ్ డైరెక్టర్స్ అడిగితే పాటలు పాడాను, డాన్స్ చేశాను. ఇన్ని చేస్తూ ఉంటే ఒక్కడు మాత్రం నేను పాటలు పాడితే దాన్ని కామెడీ చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తూ, నేను డాన్స్ చేస్తే వాడి పొట్టేసుకొని వాడు చేసే డాన్స్ కంటే నీచంగా ఉన్నట్టు కామెంట్లు కొడుతూ స్కిట్లు చేస్తుంటే అటువైపు నుంచి నన్ను ఏడిపిస్తూ ఎంత కష్టాలు పెట్టాడంటే, అందుకే ఈ రోజు మీరు ఏ సన్మానం అయితే చెయ్యాలనుకుంటున్నారో అది నాకు కాదు, వాడికే చెయ్యండి. మీరు ఇప్పుడే వచ్చేస్తారా? నేను పిలుస్తాను, వెళ్ళండి. లాగి పెట్టి కొట్టాలనిపించే నాలాగే మీలో కూడా ఎవరైనా ఉంటే మీరే కొట్టేయండి. ఒరే రాజా, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఏదో ఒక అమ్మాయి ఆ పనంతా పక్కన పెట్టేసి ఈ రోజు నీకు చేయాల్సిన సన్మానం ఒకటి ఉంది, చేస్తారా?
అంత చెప్పే కావడని వెళ్తాడా మావా? మీ మీద ఒక స్కిట్ చేస్తాను, చాలా రోజులైంది. ఇదిగో ఈ దెబ్బలు కొట్టినా నాకు తక్కువ నొప్పే. ఒకసారి పాడండి, అదే పెద్ద నొప్పి. ఎదుజ గారు ఈ పర్ఫార్మెన్స్ కి చెప్పాల్సింది 3 అక్షరాలు. సూపర్ సూపర్ సూపర్. అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇంద్రజ గారు చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఈ స్కిట్ మాతో చేయటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ గా అయితే ఆవిడ చాలా బాగా పాడతారు, మన ఫన్ కాబట్టి ఆటోమేటిక్ గా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇవాల్టి చర్చలతో ఒకటి మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యింది. అది ఏంటంటే డబ్బులకి ఉన్న విలువ ఇంకా దేనికి లేదని. మరి ఆ విలువ గురించి ఇంకాస్త మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నారు దిలీప్ మాస్టర్ అండ్ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్. లెట్స్ వెల్కమ్ లిరీషా అండ్ వేణు. ధనం మూలం మిదం జగత్. డబ్బు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అలా నేర్చుకున్న ఒక యువకుడి కథ, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి కథ. అమ్మా త్వరగా రా, ఆఫీస్ కి టైం అవుతుంది. ఒరే చిన్న, ఈ రోజు ప్రమోషన్ వస్తుందన్నావుగా, అంటే జీతం కూడా పెరుగుతుందన్నమాట. కాస్త చూసి ఖర్చు పెట్టరా, ఎంతో కొంత దాచుకుంటూ ఉండరా. నాకు తెలుసులే అమ్మా, వస్తా. Congratulations, Bhaskar. You got promoted. Thank you, sir. Thank you very much. అరే మామ ఎక్కడ్రా, ప్రమోషన్ వచ్చింది, పార్టీ చేస్తుందాం. ఏమైనా మన భాస్కర్ గారు గ్రేట్ రా. డబ్బులు ఖర్చు పెట్టాలంటే వీడి తర్వాత ఎవరన్నా. భాస్కర్ నువ్వు గ్రేట్ రా. అరే భాస్కర్, కొంచెం డబ్బులు అవసరం ఉందిరా, ఒక 10,000 పంపిస్తావా? నీకు మళ్ళీ ఇచ్చేస్తా. అరే ఏంట్రా బయట వాడిని అడిగినట్టు అలా అడుగుతావు? పంపిస్తున్నా చూడు. అమ్మా ఇదిగో కొత్త ఫోన్ కొన్నా, ఎలా ఉంది? ఎందుకురా కొత్త ఫోను? ఎంతిది? 1,00,000 రూపాయలమ్మా. 1,00,000 రూపాయలా? అన్ని డబ్బులు ఎక్కడివిరా? ఈ రోజుల్లో ఇలాంటి ఫోన్ వాడితేనే అందరూ మనకి మర్యాద ఇస్తారు. అయినా ఇంకా ఎంతకాలం అని ఈ చీప్ ఫోన్స్ వాడతాం. అందుకే ఈఎంఐలో తీసుకున్నా, నెల నెల కట్టేస్తాగా. ఇదిగో ఈ పాత ఫోన్ నువ్వే తీసుకో. ఒరే చిన్న, ఈ మధ్య నిన్ను బాగా గమనిస్తున్నారా. స్థాయికి మించి ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు దాచుకోకపోతే రేపన్ననాడు అవసరానికి బాగా ఇబ్బంది పడతావురా. నాకన్నీ తెలుసు, ఇంకా నేను చిన్నపిల్లాడిని ఏం కాదు. డబ్బేంటమ్మా, వస్తుంది పోతుంది. ఇప్పటికీ హ్యాపీగా ఉన్నామా లేదా అంతే. సర్లే ఈ టాపిక్ వదిలే, నేను చూసుకుంటా. రేపటి గురించి ఆలోచించిన ప్రతి ఒక్కడికి డబ్బు ఒక మంచి గుణపాఠం చెప్తుంది. సారీ భాస్కర్, రేపటి నుంచి మీరు ఇంకా ఆఫీస్కి రావక్కర్లేదు. కంపెనీ షట్ డౌన్ అయింది. సో యూ ఆల్ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ. ఇలా అయిందేంట్రా? ఇప్పటికిప్పుడు జాబ్ లేదంటే కరెంటు బిల్లు, ఇంటద్దె, ఈఎంఐలు ఎలా మామా? నాకు పర్వాలేదు లేరా, నేను సేవింగ్స్ చేసుకున్నా. ఇంకో జాబ్ వచ్చే వరకు అవే మేనేజ్ చేస్తా. చిన్న, ఉద్యోగం దొరికిందా? ఇంకా లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా కదా. నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా, సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా
నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. భాస్కర్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టట్లేదు. సాయంత్రంలోగా ఇంటి రెంట్ పంపించలేదా రేపే ఇల్లు ఖాళీ చేయించేస్తా. గెలిచావు ఓడావు నువ్వే ఎదిగావు మునిగావు నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో ఎగిసావు ముగిసావు నువ్వే. ఏరా భాస్కర్ గారిని పార్టీకి పిలవలేదా? వాడెందుకు లేరా, ఒకప్పుడంటే వాడి దగ్గర డబ్బులు ఉండేవి, మనకి పనికొచ్చేవాడు. వాడి జోబులో ఒక్క రూపాయి కూడా లేదు, అనవసరంగా మనం పెట్టుకోవాలి. హలో, అరే మామ, అప్పుడు నీకు 10,000 ఇచ్చాను కదా, ఇంటి రెంట్ కట్టాలి, కొంచెం పంపిస్తావా? రే ఇప్పుడు నా దగ్గర లేవురా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాలే. జారే మాటలే పెదవినే చేరునా చేసిన తప్పులే ఉప్పుగా మారునా. అయ్యో, కరెంటు బిల్లు కట్టలేదు, అందుకే పవర్ కట్ చేసినట్టున్నారు. హలో, అరే శివ, కరెంటు బిల్లు కట్టలేదని పవర్ కట్ చేశారా, ఒక 3,000 ఉంటాయా, మళ్ళీ ఇస్తా. ఏంట్రా ఎప్పుడు డబ్బుల కోసమే ఫోన్ చేస్తావా? సర్లే పంపిస్తున్నా చూడు. మొదలైన చోటికి తిరిగొస్తావో గెలిచావో ఓడావు నువ్వే ఎదిగావు మునిగావు నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో ఎగిసావు ముగిసావు నువ్వే కురిసావు వెలిసావు నువ్వే సాగావు అలిసావు పర్వంలో. మీ అమ్మకి చాలా సివియర్ గా ఉంది బాబు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. మినిమం ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మీ అమ్మగారి పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? ఏం జనరేషన్ అయ్యా మీరు, అందరూ చెప్తూనే ఉంటారు ఇన్సూరెన్స్ తీసుకోండి, రేపటి కోసం ఆలోచించండి. సరేలే, వెళ్ళి 10 లక్షలు రెడీ చేసుకో. గెలిచావు ఓడావు నువ్వే ఎదిగావు మునిగావు నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో ఎగిసావు ముగిసావు నువ్వే కురిసావు వెలిసావు నువ్వే సాగావు అలిసావు. ఇది కేవలం నేను చేసిన తప్పు కాదు, ప్రతి మిడిల్ క్లాస్ యువకుడు ఇదే తప్పు చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనుషుల్ని నడిపించే ఒకే ఒక్క శక్తి డబ్బు. అది మన దగ్గర లేనప్పుడు ఈ ప్రపంచం మన విలువేంటో మనకు చూపిస్తుంది. నేను నా అవసరానికి స్థాయికి మించి ఖర్చు పెట్టాను, కానీ ఈ రోజు మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేదు. ఎందుకంటే మనం విసిరిన రూపాయి మళ్ళీ ఎంత వెతికినా మనకు దొరకదు. చివరిగా ఒక్క మాట, నీ దగ్గర డబ్బు లేకపోతే నీ లోపల ఉన్నాడు కూడా అంటాడు, ఛీ ఏం బ్రతుకురా నీది అని. దయచేసి సంపాదించే ప్రతి రూపాయికి మర్యాదనివ్వండి, అది మీకు మర్యాద తెస్తుంది, మీ భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. నిజంగా డబ్బుకి ఉన్న విలువ అనేది చాలా క్లారిటీగా చూపించారు. అండ్ ఇది ఏదో ఊహించుకునే విషయం కాదు, ఇది నిజం, ఇదే జరుగుతుంది. డబ్బు అనేది మీరు ఎంత జాగ్రత్తగా సేవ్ చేయగలుగుతారో అంత బాగా ఉంటారు. మ్యామ్ ఇంద్రజ గారు చాలా చాలా మంచి మెసేజ్ అందించారు. ఉన్నప్పుడు జాగ్రత్తగా మనకేం కావాలి, మనకిది అవసరమా వద్దా అని ఆలోచించి డబ్బుల్ని ఖర్చు పెడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికీ రాదు. లిరిషా గారు అండ్ వేణు చాలా చాలా ఆ క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయిపోయి పర్ఫామ్ చేశారు. ఆ ఫస్ట్ వచ్చిన పాష్ గా ఉండేటువంటి విషయాలైనా గానీ, ఆ తర్వాత మీరు పడే బాధల్ని చూపించిన విధానం గానీ ఎక్సలెంట్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. అండ్ కొరియోగ్రాఫర్ కూడా చాలా, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా చెయ్యాలి ఆ విధంగానే చేశారు. చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండ్ వండర్ఫుల్ జాబ్ బోత్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు ఖర్చుల గురించి మాట్లాడుకున్నాము, కష్టాల గురించి మాట్లాడుకున్నాము, మొత్తానికి ఇన్ డీటెయిల్ వీళ్ళ మైండ్ లో వీళ్ళ హార్ట్ లో ఉన్న మాటలన్నీ చెప్పారు. వీళ్ళు ఎలా వాళ్ళ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకుంటున్నారు అది కూడా మాట్లాడుకున్నాము. సో మొత్తానికి ఫైనల్ కంక్లూజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఏమంటారు? ఆ విషయం మీద నేను అక్కడికి వచ్చి చెప్తాను. రండి మ్యామ్, మీరందరూ కూడా రండి.
వాళ్ళకి శాలరీ అయిపోయిన రోజు ఈ రోజు 15th of March కాబట్టి ఇంత చర్చ, ఇంత డిబేట్, ఇన్ని విశేషాలు మేము డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాము. సో మేడం ఫైనల్ గా ఏమంటారు? అసలు ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? మంత్ మిడ్ రాగానే డబ్బులు సేవ్ ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మూడు విషయాలండి. శాలరీ అనేది రాగానే దాన్ని 3 part గా డివైడ్ చేసేసేయండి. ఒకటేమో బడ్జెట్, అది ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఆ బడ్జెట్ దాటకుండా కూడా చూసుకోవాలి. సెకండ్ పార్ట్ ఏంటంటే మిసెల్నియస్, ఎందుకంటే మనం సంపాదించేది మనం ఎంజాయ్ చేయడానికే, ఊరికే వాటిని తీసుకెళ్లి పొదుపు చేసుకోవడంలో మాత్రమే ఏమీ లేదు. మనం ఒక హోటల్కి వెళ్తున్నాం, ఒక టూర్కి వెళ్తున్నాం, అవన్నీ చేసుకోవడానికి ఒక పార్ట్ తీసి పెట్టుకోండి, మిగతాది సేవింగ్స్ కి పెట్టండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి అయితే ఎవ్వరికీ రాదు. ఓకేనా? శాలరీ ఉంటది, వెళ్ళిపోదు. నో మోర్ గాన్ డేస్, ఓన్లీ కీప్ డేస్. ఇలా మీరు చేసేటప్పటికి ఎవరో ఒకరు అవసరానికి వచ్చి అడిగినప్పుడు గానీ, ఆపదలో ఉన్నప్పుడు గానీ వాళ్ళని ఆదుకోవడానికి మీ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి. సో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కీపింగ్ బట్ హెల్పింగ్ కూడా ఉంటుంది. జెస్సీ గడికి 250 వచ్చేది, దాని 3 పార్ట్లు. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి ఇలాంటి ఎన్నో ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో వచ్చే వారం కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే, బై.